నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మత్స్యకారులకు తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుంది. గూడూరులోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. బిఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ గా కొనసాగించడం హేయమైన చర్య. గూడూరులోని వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ నాయకులు. పంచాయతీలకు ప్రత్యేక అధికారులు. మనుబోలు మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రత్యేక అధికారుల వివరాలు వెల్లడించిన ఇన్ఛార్జ్ ఎంపీడీఓ బుజీ పున్నీసా. వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం. గూడూరు వివేకానంద రోడ్లో కొలువై ఉన్న రామ మందిరంలో జరిగిన విశేష పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. మత్స్యకారులకు అత్యాధునిక బోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని, బోట్ల విషయంలో బేద మస్తానరావుపై అసత్య ఆరోపణ చేయడం తగదని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అన్నారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణంలోని గమలపాలెంలో ఏర్పాటైన టీడీపీ కార్యాలయంలో నాయకులతో కలిసి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ దొగరాజపట్నంలో ఉన్న 3 బోట్లు మరమ్మతులకు గురయ్యాయని తెలిపారు. బోట్ల విషయంలో బేద మస్తానరావు అసత్య ఆరోపణ చేయడం తగదన్నారు. నియోజకవర్గంలో సుమారు 4 కోట్ల రూపాయలు మత్స్యకారులకు ఇవ్వడం జరిగిందని, మత్స్యకారుల సమస్యలపై స్పందించే ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని పేర్కొన్నారు. మోదీ, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఆధ్వర్యంలో మత్స్యకారుల అభివృద్ధికి కృషి చేస్తున్నామని, గత వైకాపా పాలనలో వారి అభివృద్ధికి చేసింది ఏమీ లేదని ఆయన వివరించారు. చెన్నైకి చెందినటువంటి మత్స్యకారులు వాళ్ళ బోట్లు వేసుకుని వచ్చి ఇటు సూర్యాపేట దగ్గర నుంచి ఇటు కావలి పైన కూడా వెళ్లి మొత్తం మత్స్య సంపదని దోచుకున్నటువంటి కార్యక్రమం చేస్తున్న విషయం ఒకసారి అందరికి తెలిసిందే. ఈ సందర్భంగా మరి 7 బోట్లని మనోళ్ళు పట్టుకున్నారు. మన రాష్ట్ర జాలర్లు పట్టుకొని అవన్నీ కూడా ఒక దగ్గర పెట్టారు. ఒకరోజు వాళ్ళందరూ వచ్చి కూడా అవి దొంగతనంగా ఆ బోట్లను తీసుకుని వెళ్ళిపోయారు. తర్వాత విషయం ఏంటంటే మనకి ఆ సామర్థ్యం కానివ్వండి బోట్లు మన దగ్గర లేవు. దుగరాజపట్నంలో 3 బోట్లు ఉన్నాయి మనకి, అవి అన్నీ చెడిపోయి ఉన్నాయి. వాళ్ళ బోటుతో కానీ మనం ఉండే బోట్లు కానీ ఢీకుంటే మన బోట్లు తునకలయ్యేటువంటి కార్యక్రమం. దీనిపైన మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి మంత్రులు పెద్దలు ఆనం రామరారెడ్డి గారు అలాగే ఎమ్మెల్యేలు అందరం కూడా కలెక్టర్ గారుతో సహా ఆయన దృష్టికి తీసుకెళ్ళాం. ఈ విధంగా ఉంది సార్, ఇక్కడ చాలా దారుణంగా ఉంది, మత్స్యకారులు ఇబ్బంది పడిపోతున్నారు, చెన్నై నుంచి పాండిచ్చేరి నుండి వచ్చి ఈ విషయం చేస్తున్నారని చెప్పిన తర్వాత ఆయన పెద్దలు మా బేద మస్తానరావు గారితో, బేద రవిచంద్ర గారితో, మా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో, రామరామరెడ్డి గారితో అలాగే మంత్రి పొంగులేరు నారాయణ గారితో మాట్లాడి ఖచ్చితంగా మనం కొత్త బోట్లు కొనిద్దాం అని హామీ ఇచ్చిన విషయాన్ని కూడా ఒకసారి మత్స్యకారులు తెలియజేస్తున్నారు. అంతలాగే జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకుని ఆల్రెడీ ఒక బోటు పర్చేజ్ చేశారు. అలాగే ఇక్కడ దుగరాజపట్నంలో చెడిపోయినటువంటి 3 బోట్లు కూడా రిపేర్ చేసి పెడతామని చెప్పి కూడా చెప్పారు. అయితే ఈ సామర్థ్యం గల బోట్లు సరిపోవు. ఎందుకంటే మనం చర్చ జరుగుతున్నానే ఇటీవల 2 రోజుల క్రితం మళ్ళీ ఒక బోటు వచ్చి ఇక్కడ కావలి దగ్గర పట్టుబడిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం. వీళ్ళతో మారణాయుధాలతో వాళ్ళు మన దగ్గరికి వచ్చి మన మత్స్యకారులని బెదిరించి మన సంపద అంతా దోచుకునేటువంటి పరిస్థితి చేస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నాం. అది ఆల్రెడీ సీఎం గారి దృష్టికి వెళ్ళి నేను మార్నింగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 4 బోట్లు ఏ సామర్థ్యం కావాలో ఏ విధంగా కావాలో స్టీల్ బోట్లు అన్నీ కూడా అవి తీసుకునే దానికి పరిపాలన అనుమతులు కూడా సీఎం గారు ఇచ్చిన విషయాన్ని కూడా ఒకసారి మత్స్యకారులకు కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే దాన్ని వేరే విధంగా ఉపయోగించుకొని
ఆ బోట్లు పంపించేసిన దాంట్లో మా బేదా మస్తానరావు గారికి ప్రమేయం ఉందని చెప్పి కూడా తప్పుడు ప్రచారాన్ని చేస్తున్న విషయాన్ని కూడా ఒకసారి తీసుకొస్తున్నా. ఎందుకంటే మత్స్యకారుల అభివృద్ధి కోసం, మత్స్యకారుల కోసం కృషి చేసిన కుటుంబం మా బేదా కుటుంబం అని చెప్పి కూడా మేము గర్వంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మీ అందరి అండతోనే ఈరోజు వాళ్ళు రాజకీయం చేస్తున్నారంటే మత్స్యకారుల యొక్క అండదండలతోనే మా బేదా కుటుంబం రాజకీయం చేస్తుంది. అలాంటి వాళ్ళు ప్రాణం పోయినా ఈ విషయంలో ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఏదైనప్పటికీ ఈరోజు వాళ్ళ అందరూ కలిసి కూడా మత్స్యకారులందరూ 6వ తేదీ ఒక మీటింగ్ పెట్టాలని చెప్పి, అదేదో అంటే వైఎస్ఆర్సీపీ పనిబాట పార్టీ ఉంది కదా, ఇంకేం దొరికినప్పుడు ఏదో విషయం ఏదో ఒకటి చేయాలి పరిస్థితి, కాబట్టి దీన్ని ఏదో పెద్ద ఇష్యూ చేయాలని చెప్పి వాళ్ళు మాట్లాడి చాలామంది మత్స్యకారులు దాన్ని వ్యతిరేకించారు. మాకు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో అన్ని బ్రహ్మాండ కార్యక్రమాలు. ఈ సమావేశంలో నాయకులు పులిని శ్రీనివాసులు, బిల్లి చెంచరామయ్య, రహీం పెంచలయ్య, కరుణాకర్ రెడ్డి, పట్టాభిరామరెడ్డి, రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీఆర్ నాయుడును టీటీడీ చైర్మన్ గా కొనసాగించడం హేయమైన చర్య అని ఎమ్మెల్సీ మేరకు మురళీధర్ అన్నారు. గూడూరు పట్టణంలోని సనత్ నగర్ లోని వైకాపా కార్యాలయం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన నాయకులతో కలిసి మాట్లాడారు. పట్టణంలోని సనత్ నగర్ ప్రాంతంలో ఉన్న వైకాపా కార్యాలయంలో ఎమ్మెల్సీ మేరకు మురళీధర్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మేరకు మురళీధర్ మాట్లాడుతూ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి పవిత్ర పుణ్యక్షేత్రంలో నేరాలు ఘోరాలు ఎక్కువయ్యాయని తెలిపారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తొక్కిసలాట జరగడంతో భక్తులు చనిపోయారని గుర్తు చేశారు. లడ్డూ విషయంలో టీడీపీ నేతలు గందరగోళం సృష్టించి అభాస్పాలయ్యారన్నారు. ప్రస్తుతం ఓ మహిళతో అసభ్యకర ప్రవర్తనతో ఆయన వార్తల్లో ఎక్కారని, ఇన్ని జరుగుతున్న బీఆర్ నాయుడుపై సీఎం చంద్రబాబు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. అత్యున్నతమైనటువంటి ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి మీద ఆరోపణలు రావడం, అలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు స్వాగతించి తీర్పు వచ్చే వరకు, నిర్ధారణ అయ్యే వరకు దూరమైన పదవి నుంచి దూరంగా ఉండే అలవాటు గతంలో ఉండింది. ఉదాహరణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో మరి అదే టీటీడీ దేవస్థానంలో పనిచేస్తున్న మాజీ సినీ యాక్టర్ పృథ్వీ గారు ఒక ఫోన్ కాల్ లో అసభ్యకరంగా మాట్లాడిన ఆరోపణ వస్తే వెంటనే ఆ పదవి నుంచి తొలగించి ఆ ఔన్నత్యాన్ని కాపాడడం జరిగింది. మరి ఈ రోజు తెలుగుదేశం పార్టీ సాక్షాత్తు బీఆర్ నాయుడు గారి మీద ట్రస్ట్ బోర్డు అధ్యక్షుల మీదనే మరి గతంలో మీరు చూసుంటారు, వారం నుంచి ఎక్కువగా తీవ్రమైనటువంటి ఆరోపణలు, మహిళ కూడా ఆరోపింపబడిన మహిళ కూడా మరి ప్రత్యక్షంగా వచ్చి ఆ బాధలు తెలియజేయడం, అతను ఏ రకంగా అనైతికంగా ప్రవర్తించాడో అవన్నీ కూడా స్పష్టంగా రుజువు చేసేటట్టు మాట్లాడడం జరిగింది. ఇది జాతికే తలవంపులు. నిజంగా ప్రపంచంలోని కీర్తి, భారతదేశ చరిత్రే కాకుండా ప్రపంచంలోని కీర్తి ప్రతిష్ట వహించినటువంటి తిరుపతి తిరుమల దేవస్థానానికి కళంకం వచ్చే విధంగా అధ్యక్షులు ప్రవర్తిస్తున్నట్లు మనకు విచారణలో తేలిపోతుంది. ఇది కరెక్ట్ కాదని సందర్భంగా తెలియజేసుకుంటూ, సాక్షాత్తు ఔన్నత్యమైనటువంటి పీఠ నిర్వహించినటువంటి పెద్దలే అనేటువంటి వాతావరణం సృష్టించడం బాధాకరమైన విషయం తెలియజేస్తూ, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి వెళ్ళి మరి ఆయనకి తెలియజేద్దాము, సామాన్యులుగా మనం దేవుడు భగవంతుడిని నీకు జరుగుతున్న అన్యాయాన్ని మీరే సంరక్షించుకునే వాతావరణం ఇవ్వాలని భక్తులుగా ప్రార్థించడానికి పోతే, అక్కడ ఏదో దేవస్థానానికి ఏదో రాజకీయం వంటగలిపి అక్కడ పోలీసులు మరి వాళ్ళ పర్యవేక్షణలో మా మీద ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తీసుకొని ఘర్షణ వాతావరణం తీసుకురావడం ఇష్టం లేక, వద్దులే మనమే తగ్గుదాము, ఘర్షణ వాతావరణం వద్దు, మన ఇంటి దగ్గర మన మనోభావాలు తెలియజేస్తాము, ఈ రోజు రాష్ట్రం అంతా బాధపడతాం, ఇందులో ఏదో మా అధ్యక్షులే కలిపినట్టుగా మాట్లాడి వాతావరణం సృష్టించాలా చూసి అపాస్పాలు అయిపోయారు. తిరుమల లడ్డు చాలా పవిత్రమైనది. అది ఏ రకంగా తయారవుతుందో దాని సిస్టమ్, దాని కమిటీ మొత్తం అంతా కూడా ఎక్కడ అవకాశం లేకుండా వాళ్ళు చేసినటువంటి ఆరోపణలకు ఎక్కడ ఆస్కారమే లేదని చెప్పి వాళ్ళ అధికార పార్టీలోనే మరి ఏర్పాటు చేసినటువంటి నిఘా సంస్థలంతా కూడా వెళ్ళడం జరిగింది. దుర్మార్గమైన ఆలోచనలతో ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు బీఆర్ నాయుడు గారు అయితే అహంభావంగా వ్యవహరిస్తున్నారు. ఇంత జరుగుతుంటే గర్వంతో పోయి ఇంకా మరికొందరు మాట్లాడారు. మనం అందరం కూడా గమనిస్తున్నటువంటి విషయం, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఒక మహిళకు జరిగినటువంటి అసభ్యకరమైనటువంటి ప్రవర్తన స్వయంగా ఆ మహిళ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పవిత్రమైనటువంటి దేవస్థానానికి చైర్మన్ అయినటువంటి బీఆర్ నాయుడు మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఆ వ్యక్తి మీద వచ్చినటువంటి ఆరోపణల్ని ప్రభుత్వం ద్వారా కానివ్వండి, పార్టీ ద్వారా కానివ్వండి చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఆ పరిస్థితిని పక్కన పెట్టి వాళ్ళు
చేస్తున్నటువంటి దేవస్థానంలో చేస్తున్నటువంటి పుణ్య కార్యక్రమాల్లో ఆయన పాల్గొనేటటువంటి విధంగా, అదేవిధంగా మన శ్రీరామనవమి రోజు ఒంటిమిట్లో జరిగినటువంటి కళ్యాణోత్సవంలో ఆయన్ని పక్కన వేసుకొని తిరుగుతూ, అంటే నేను బిఆర్ నాయుడికి సపోర్ట్గా ఉన్నాను, మీరేమైనా మాట్లాడుకోండి, మీరేమైనా చేసుకునేటటువంటి సంకేతాన్ని ఒక ముఖ్యమంత్రి ఇవ్వడం చాలా బాధాకరమైనటువంటి విషయం. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఆధ్యాత్మిక క్షేత్రం, ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రసిద్ధి చెందింది. హిందువులకు మనోభావాలను దెబ్బతీసింది ఈ మధ్య చూస్తున్నారు. కానీ ఇంకా కూడా ఆ టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడిని కంటిన్యూ చేయడం ఎంతవరకు సబబు అనేది మీ అంతరాత్మకే వదిలేస్తున్నాం. ఒక్కసారి గుండెల మీద చేయి పెట్టుకొని చూడండి. ఒక ఆధ్యాత్మిక క్షేత్రంలో ఒక వ్యక్తి కొన్ని అసభ్య పనులు చేసినప్పుడు పబ్లిక్లో ఏ విధంగా ఉంటుంది అనేది. చంద్రబాబు నాయుడు గారి కంటికి ఇలాంటి నీచపు రాక్షసులు కనబడటం లేదు. ఈ బిఆర్ నాయుడు అనే వ్యక్తిని మొన్న కూడా మనవడు పుట్టినరోజు కూడా వెంటేసుకొని మొన్న శ్రీరామనవమి రోజు అలా తిరగటము, అలాంటి నీచుడితో అలాగా ఆయన్ని కూర్చోబెట్టడము, ఆయనతో తిరగటం కూడా మాకందరికీ వైఎస్ఆర్ పార్టీ తరపు నుంచి మేము మహిళలందరూ అతన్ని ఆ పదవి నుంచి తొలగించాలని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు మహిళలకు అందరికీ రక్షణ అనేది చంద్రబాబు నాయుడు గారు పలుకుతారు. కానీ ఇలాంటి నీచపు వ్యక్తి కనబడటం లేదు ఆయన కళ్ళకి. చంద్రబాబు నాయుడు గారు కళ్ళు తెరిచి మహిళలకు ఏమన్నా జరిగితే ఆ రోజే చివరి రోజు అని మీరు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బోమిడి శ్రీనివాసులు, మల్లు విజయ్ కుమార్ రెడ్డి, పలకాటి సంపత్ కుమార్ రెడ్డి, శశిరెడ్డి, సుభాన్, శంషేరా, రేష్మ, వేణురెడ్డి, రూపేష్ రెడ్డి, వెంకటరమణ, ఇస్మాయిల్, జమళ్ల వాసు, అన్నమురళి, సేనయ్య, సురేష్, జయరామయ్య తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ సర్పంచ్ల పదవీ కాలం ముగియడంతో కలెక్టర్ హిమాంశు శుక్లా ప్రత్యేక అధికారులు నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్టు ఇన్ఛార్జ్ ఎంపీడీఓ ముజీబ్ ఉన్నీసా తెలిపారు. ఆయా పంచాయతీలకు నియమించిన అధికారుల వివరాలను వెల్లడించారు. గురివిందపూడి, కాగితాలపూర్లకు తహసీల్దార్ రమాదేవి, లక్ష్మీ నరసింహపురం, బండేపల్లి గ్రామాలకు ఎంపీడీఓ జలజాక్షలు నియమించారని, ఈ మేరకు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారని ఆమె వివరించారు. మనుగోలు మండల ప్రజా పరిషత్లో ఇన్ఛార్జ్ ఎంపీడీఓగా పనిచేస్తున్నాను. నా పేరు ఎస్కే ముజీబ్ ఉన్నీసా. మనకు సర్పంచుల పదవీ కాలం నా ఏప్రిల్ 2వ తేదీ నుంచి ముగిసినందువల్ల 3వ తేదీ నుంచి ఆ పంచాయతీలకి స్పెషల్ ఆఫీసర్ని నియమించడం జరిగింది. మనకున్న 19 పంచాయతీలకు గాను ఎంఆర్ఓ గారిని గురివిందపూడి, కాగితాలపూర్కి, ఎంపీడీఓ గారిని ఎల్లెన్పురం, బడ్డేపల్లికి, డిప్యూటీ తహసీల్దార్ని అక్కంపేట, వడ్లపూడికి, ఏఓగా నన్ను పుడూరుపాడెం, వెంకన్నపాడానికి, డిప్యూటీ ఎంపీడీఓ గారిని బద్దెవోలు, మడమనూరుకి, డిప్యూటీ ఎంపీడీఓ జిఎస్డబ్ల్యూఎస్ వాళ్ళని మనుగోలుకి, తర్వాత ఏఈఆర్డబ్ల్యూఎస్ గారికి కట్టుపల్లి, కొల్లంకుదురు, ఏఈపిఆర్ గారికి వేరంపల్లి, చెర్లోపల్లి, జట్లకొండూరు వచ్చి మండల అగ్రికల్చర్ ఆఫీసర్ గారికి, ఎన్ వెంకటేశ్వర్లు ఏఈ ఇరిగేషన్, చెరుకుముడి, కొమ్మలపూడి వాళ్ళని స్పెషల్ ఆఫీసర్లుగా సంబంధిత 19 పంచాయతీలకి మన గౌరవ కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు వీళ్ళని స్పెషల్ ఆఫీసర్స్గా ఉత్తర్వులు వచ్చాయి. వీళ్ళందరినీ కమ్యూనికేట్ చేయడం అయినది. 3వ తేదీ నుంచి వీళ్ళు పంచాయతీలో స్పెషల్ ఆఫీసర్లుగా సర్పంచ్ బాధ్యతలను స్వీకరించడం కూడా జరిగింది. కాబట్టి తదుపరి ఎలక్షన్స్ వచ్చే వరకు ఆ పంచాయతీల్లో వీళ్ళు స్పెషల్ ఆఫీసర్స్ పాలన, ప్రత్యేక అధికారుల పాలన సాగుతుంది అని సభాముఖంగా. గూడూరులో అత్యాధునిక వసతులతో బ్లూమ్ హోటల్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని, నియోజకవర్గం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతోందని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన బ్లూమ్ హోటల్ను ఆయన ప్రారంభించారు. పట్టణంలోని సంగం థియేటర్ సెంటర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన బ్లూమ్ హోటల్ ప్రారంభ కార్యక్రమానికి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హాజరయ్యారు. నిర్వాహకులు రాంప్రసాద్ ను అభినందించారు. హోటల్ గదులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ గూడూరులో అత్యాధునిక వసతులతో రాంప్రసాద్ హోటల్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. నియోజకవర్గంలో ఎన్నో కంపెనీలు వస్తున్నాయని, దీంతో ఇతర ప్రాంతాల నుంచి పట్టణానికి వచ్చే వారికి ఈ హోటల్ సౌకర్యవంతంగా ఉంటుందని ఆయన వివరించారు. అనేటువంటి ఒక మంచి పేరు కూడా వెరైటీగా నామకరణం చేశారు. నిజంగా కొత్తగా ఉంది అది. ముఖ్యంగా తల్లి ఆశీర్వాదం, ఆ తల్లి ఎలక్షన్ అప్పుడు కూడా
నాకంత ఆశీర్వాదం చేసింది మా రామప్రసాద్ వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్తే మా పులిశీరం మమ్మల్ని కానీ ఆశీర్వదించి పంపించింది కొట్టు పెట్టి. ఎందుకంటే అటువంటి తల్లి గడుపున ఈరోజు రామప్రసాద్ పెట్టి గూడూరులో ఇంత పెద్ద 36 రూములు ఉన్నటువంటి హోటల్ అదొక మినీ ఫంక్షన్ చూస్తున్న కొంది గూడూరు గోపాలని చెప్పినట్టు ఎక్కడ గూడూరు ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో ఒకసారి అందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తాం. ఏపీలో కూడా మళ్ళీ ఒక 16 రూమ్స్ కూడా అక్కడ ఎక్స్టెండ్ చేశారు. రాబోయే రోజుల్లో కూడా గూడూరు ఒక ఇండస్ట్రియల్ పార్క్గా కూడా వచ్చేటువంటి కార్యక్రమం కూడా ఉందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో గూడూరు అభివృద్ధి దృష్ట్యా ఈ లాడ్జీలు కూడా సరిపోవు రాబోయే రోజుల్లో అయితే మాత్రం. కాబట్టి ఈరోజు చూసాము బ్రహ్మాండంగా డబుల్ రూమ్ కూడా బ్రహ్మాండంగా ఉంది. మంచి సెంటర్, అందులో ఎక్సలెంట్ సెంటర్లో మంచి హోటల్ని ఇదే హాల్ చూస్తూ ఉంటారు. సునీల్ హరి అంటున్నారు, చాలా డీసెంట్గా ఉంటారు. మరి ఇది ముఖ్యంగా మంచి రైస్లో ఉండే పాలిటీషియన్ సునీల్ చేత ఓపెనింగ్ చేయించడం అనేది ఇది చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ వ్యాపార రంగంలో చాలా అనుభవం ఉన్న హరిప్రసాద్ చేత కూడా నాకు కూడా ఇందులో ఒక చిన్న అవకాశం ఇచ్చాడు. మరి రాంగోపాల్ నేను అడిగాను, ఏమైనా వెంకటరమణ ఎందుకు వదిలేసావు, బాగానే జరుగుతూ ఉండేది కదా అంటే, లేదన్నా క్యాటరింగ్ ఉదయం 3 గంటలకు లేచిపోవాలా. నేను వెంకటరమణ హోటల్ ఆంధ్ర జబ్స్ పెట్టినప్పుడు నన్ను ఎంతగా ఆదరించారో అదేవిధంగా హోటల్ బ్లూమ్ అండ్ కేతన్ ఫంక్షన్ హాల్ కూడా అంతే విధంగా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. హోటల్ వెంకటరమణని ఎట్లా అయితే డెవలప్ చేశానో అదేవిధంగా ఎప్పుడు ఇక్కడ శుభ్రంగా ఉండేటట్టు రూమ్స్ కానీ 24 hours సపోర్ట్ వైఫై కానీ హాట్ వాటర్ 24 hours హాట్ వాటర్ ఉంటుంది, 24 రిసెప్షన్ సపోర్ట్ ఉంటుంది, అన్ని విధాల సపోర్ట్ 24 hours ఉంటుంది. ఎల్లవేళ అందరికీ డిస్కౌంట్స్తో అందరికీ రూమ్స్ ఇస్తాను. మన గూడూరు ప్రజలకు అందుబాటులో ఉండే దానికోసమే గూడూరు సెంటర్లో కష్టపడి దీన్ని తీసుకొని దీన్ని తీర్చిదిద్దాను. ఈ కార్యక్రమంలో గోపాల్ రెడ్డి, చదలవాడ హరిబాబు, బాలకృష్ణరాజు, రహీం, చెంచురామయ్య, భాస్కర్, హరికుమార్ తదితరులు పాల్గొన్నారు. గూడూరు టౌన్ మరియు రూరల్ పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రైస్తవులు కోర్టు సెంటర్ నుండి గాంధీనగర్ వరకు రన్ ఫర్ జీసస్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని టీటీడీ తిరుపతి పార్లమెంటు క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు తాతపూడి ఇస్రాయల్ కుమార్, తిరుపతి పార్లమెంట్ అధికార ప్రతినిధి ఎండి అబ్దుల్ రహీం పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అధ్యక్ష కార్యదర్శులు బక్కా రత్నశేఖర్, వేల్పుల ప్రభుదాస్, టీడీపీ గూడూరు పట్టణ ఎస్సీసీఎల్ ఉపాధ్యక్షుడు రమేష్ కుమార్, పాస్టర్స్ అసోసియేషన్ కమిటీ సభ్యులు దైవ సేవకులు డిఎన్ఎల్ రాజు, కిషోర్ కుమార్, ప్రశాంత్ కుమార్, జయరాజ్, ఇస్సాకు, ధన్యాస్, విజయ్ కుమార్, నాగరాజు, సండే స్కూల్ పిల్లలు, యూత్ తదితరులు పాల్గొన్నారు. సర్వలోక సృష్టికర్త అయినటువంటి తండ్రి అయిన దేవుడు మానవ రూపంలో ఈ లోకానికి వచ్చి సర్వ మానవాళి కోసము ప్రాణాన్ని అర్పించిన దినమే గుడ్ ఫ్రైడే. సర్వలోకము పాపములో ఉంటుండగా పరలోక రాజ్యాన్ని దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేక సర్వలోకము బాధలోను కన్నీటిలోను వేదంలోను ఉంటుండగా ఆ మరణం అనే భయంకరమైనటువంటి పిశాచి దగ్గర నుంచి విడిపించడానికి యేసు క్రీస్తు ప్రభుల వారు పవిత్రమైన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రక్తమే ఆయన దగ్గరకు వచ్చి యేసయ్యలో చేసిన తప్పులను ఒప్పుకుంటే చాలు, ఆ రక్తంతో దేవుడు మనల్ని క్షమించేదానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ రక్తం ఈ గుడ్ ఫ్రైడే అని మన శుక్రవారం రోజు జరుపుకున్నాము. గుడ్ ఫ్రైడేలో ఆ రోజు మరణించిన దాన్ని కూడా మనం గుడ్ ఫ్రైడే ఎందుకు అంటారండి? అక్కడ జనరల్గా చనిపోతే దాన్ని గుడ్గా చెప్పుకోం మనం, కానీ దాంట్లో 2 విషయాలు ఉన్నాయి. ఏదో ఒక మంచి కార్యక్రమం కోసం ఆయన ప్రాణాలు అర్పించాడు కాబట్టి చనిపోయిన దానికి అది మంచి కార్యక్రమం కాబట్టి దాన్ని గుడ్గా ట్రీట్ చేసి అది శుక్రవారం కాబట్టి గుడ్ ఫ్రైడే అన్నాం. కానీ ఆయన ప్రభువు కాబట్టి తిరిగి మన 3వ రోజు ఆదివారం రోజు ఆయన మన పవిత్ర ఆత్మగా లేచి ఒక సజీవుడిగా బయటకు వస్తాడు కాబట్టి దాన్ని ఈస్టర్గా మన క్రైస్తవ సోదరులందరూ దాన్ని ఒక మంచి పండుగ జరుపుకుంటారు. దానికి ముందుగా వచ్చే కార్యక్రమం రన్ ఫర్ జీసస్. ఇది మన సోదరుడు ఇజ్రాయల్ కుమార్ గారు చెప్పినట్టు 2 రాష్ట్రాల్లో చనిపోయిన యేసుక్రీస్తు వారు 3వ రోజు అనగా ఈస్టర్ రోజు ఆదివారం రేపు తిరిగి పునరుత్థానుడై ఆయన పరలోకానికి వెళ్ళే క్రమంలో మరి జన్మ కర్మ పాపులైన మానవులందరూ తమ పాపాలని పరిహారం చేసుకుంటూ యేసుక్రీస్తు వారు చూపించిన
మార్గంలో సత్యం మార్గంలో నడవాలని, మరి యేసుక్రీస్తు వారి యొక్క మరణంలోని పునరుత్థానంలోని అంతర్యాన్ని తెలియజేస్తూ గత కొన్ని సంవత్సరాలుగా 2 తెలుగు రాష్ట్రాలలో ఈ యొక్క ఈస్టర్ పండుగ సందర్భంగా ఈ యొక్క రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని ఈ విధంగా పట్టణాల్లో ర్యాలీగా నిర్వహిస్తూ చాటి చెప్పడం జరుగుతుంది. కనుక ప్రతి ఒక్కరూ యేసు మార్గంలో. గూడూరు పట్టణంలోని బాలాజీ నగర్ లో ఉన్న ప్రగతి సేవా సంస్థ కార్యాలయంలో ఆ సంస్థ ఆధ్వర్యంలో మాముడూరు వెంకట్రావు జన్మదిన సందర్భంగా పేదలకు చీరలు, బిర్యానీ ప్యాకెట్లు అందజేశారు. ఈ సేవా కార్యక్రమం గురించి సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమం సంస్థ ప్రతినిధులు వాకాటి రామ్మోహన్, రిటైర్డ్ అటవీ శాఖ అధికారి వెంకటేశ్వరరావు, శ్యామ్, రాము, కుమార్ నాయుడు, రాజశేఖర్ రెడ్డి, పోతిరెడ్డి పెంచిలాయ్, మునిప్రసాద్, మల్లికార్జున్, కృష్ణారెడ్డి, యశ్వంత్, విజయ్, నాగేంద్ర, ధర్మచంద్, ఏవిఎస్ తదితరులు పాల్గొన్నారు. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో మన ప్రగతి కుటుంబం సభ్యుడైన, అంటే మన కుటుంబంలో ఎవరు పుట్టినరోజులైనా, మ్యారేజ్ డేలైనా ఆనవాయితీగా జరుపుకునే అలవాటు మన ప్రగతి సేవా సంస్థకి ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు మన కుటుంబ సభ్యుడైన మా వెంకట్రావు గారి పుట్టినరోజు. వయసులో చిన్నవాడైనా కూడా దానంలో మాత్రం పెద్దవాడే. ఎందుకంటే ఆయనకి దైవభక్తితో పాటు ఈ సేవగుణం కూడా ఎక్కువగా ఉంటుంది. మా వెంకట్రావు పుట్టినరోజు అందరూ శుభాకాంక్షలు చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో చక్కగా జీవించాలని, ఆర్థికంగా బాగా నిలదొక్కుకొని ఇంకా 10 మందికి సహాయం చేయాలని మనస్ఫూర్తిగా మన ప్రగతి కుటుంబం మిమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దవాళ్ళందరూ కూడా వాళ్ళ బ్లెస్సింగ్స్ మా వెంకట్రావుకి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా దాంపత్య జీవితంలో చక్కగా ఉండి పిల్లల్ని మంచి అభివృద్ధి చెందిస్తే నీ శాశ్వత జీవితం వాళ్ళకి సంపూర్ణంగా ముగిస్తుంది. మనం చేసే సేవలే మన కుటుంబంలో మన పిల్లల మీద బాగా ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే దానికి ఉదాహరణ మన ప్రగతి కుటుంబం చాలామంది ఉన్నారు. ఈ ఒక సంస్థలో చేరిన తర్వాత మనం పెద్దవాళ్ళు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు, ₹1 కానీ మనం దానం చేస్తే మనకు ₹10 రిటర్న్ వస్తుంది. దాంట్లో ఎలా మార్పు వెళ్ళలేదు దాంట్లో. అందుకని అందరూ కూడా ఎవరన్నా లేని వాళ్ళకి ఏదో ఒక సాయం, మన వంతు సాయం చేయాలని కోరుకుంటూ, ఈరోజు కూడా మా వెంకట్రావు కూడా మంచి చీరలు, వెజిటేబుల్ బిర్యానీ, ఎందుకంటే అన్నదానం, వస్త్రదానం చక్కగా అందరికీ 10 మందికి బాగా ఉపయోగపడే పని చేస్తున్న మా వెంకట్రావుకి మరోమారి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా మా వెంకట్రావు ఇదే కాకుండా కూడా ఏదైనా మేము ఎవరైనా బాగలేనప్పుడు కానీ, పిల్లల ఎడ్యుకేషన్ పరంగా కానీ ఏదైనా ఒక గ్రూప్లో చిన్న మెసేజ్ కానీ పెడితే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు రాజీనామా చేయాలని ఎమ్మెల్సీలు ఉర్దు కళ్యాణి, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, వైకాపా మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షురాలు కాకాని పూజిత డిమాండ్ చేశారు. నెల్లూరు మాగుంట లేఅవుట్లో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో తిరుమల పవిత్రను కాపాడాలని కోరుతూ బిఆర్ నాయుడును టీటీడీ చైర్మన్ పదవి నుంచి తెలుగుదేశం పార్టీ తొలగించాలంటూ పూజలు చేశారు. ఈ పూజా కార్యక్రమాల్లో నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికి కూడా తెలిసిన విషయం. ఇలాంటి పరిస్థితి తిరుమల తిరుపతికి సంబంధించి చైర్మన్గా బిఆర్ నాయుడు గారు ఎంపికైనప్పటి నుంచి కూడా మొదటి రోజు నుంచి కూడా అనేకమైనటువంటి అపచారాలు మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా విననటువంటి మాటలన్నింటినీ కూడా బిఆర్ నాయుడు గారు మాట్లాడడం కానీ, ఆయన చేష్టలు కానీ, ఆయన స్వయంగా ప్రవర్తించినటువంటి తీరు కానీ సభ్య సమాజం సిగ్గుపడేలాగా ఈరోజు ఆయన ప్రవర్తిస్తున్నటువంటి తీరు అందరికీ కూడా కనపడుతుంది. ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ మొట్టమొదటి నుంచి కూడా ఏదైతే బిఆర్ నాయుడు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ అలిగేషన్స్ చేస్తున్నారో అవన్నీ కూడా తప్పులు, కేవలం ఒక కుట్రపూరితంగా వారు రాజకీయ కోణంతో ఆలోచించి ఒక ఆర్థిక కుంభకోణంగా ఏ విధంగా అయితే వాళ్ళు మలుచుకుంటా ఉన్నారో ఆ విషయాలు అన్నింటినీ కూడా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వాటన్నింటినీ కూడా ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంలో వాళ్ళు ఈరోజు ఎంత పలచనైనారంటే తిరుమల తిరుపతిని కూడా ఈరోజు వాళ్ళు రోడ్లు పెట్టినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో అలాంటి పవిత్ర దేవస్థానానికి సంబంధించి చైర్మన్గా ఎలాంటి బిఆర్ నాయుడు గారు ఉండకూడదన్నది వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి చేస్తున్నటువంటి
డిమాండ్. ఆ రోజు ఒక వ్యక్తి గురించి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఒక వ్యక్తి గురించి ఒక చిన్న ఆడియో బయట. దేవస్థానం అని ఎంత ప్రపంచ ప్రఖ్యాతి చెందిన దేవస్థానం, ఎంతమంది భక్తులు ఆయన ప్రసాదం దొరికితే చాలు, ఆయనకు దగ్గరికి వెళ్ళొచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళినా చాలు అనుకునేటువంటి దేవాలయానికి పాలక మండలి చైర్మన్గా ఎవరండి ఉండేది? బిఆర్ నాయుడు. ఆయన గురించి ఏ రకమైనటువంటి వార్తలు వస్తున్నాయి? గూడూరు పట్టణంలోని వివేకానంద రోడ్లో వెలుస్తున్న రామ మందిరంలో శ్రీరామ నవమి ఉత్సవాల్లో భాగంగా శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణానికి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హాజరు ప్రత్యేక పూజలు చేశారు. ముఠా వర్కర్స్ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. సిద్ధాయ నమః వైదేహ్యాయ నమః వైదేహీ నమః కామాజ్ఞాయ హారాహం చక్రత్వ విద్వాన్నమే భమ్మిద్వాన్సనాయ విజినే సాధు శోభాన్ పుష్పం భేదా పుష్పవాన్ దయావాన్ శీఘ్రమే సంపూర్ణాయ రాజోద్యోగం శీఘ్రమే ఫాస్ట్గా గూడూరు మండలం కుందకూరు సమీపంలోని కనుమరాయకొండపై కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం స్వామివారికి అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఇరుగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్న ప్రసాదం స్వీకరించారు. ఉభయదాతలుగా బత్తాల సుబ్బారెడ్డి, విజేత సుజిత్ కుమార్ రెడ్డి, సాయి నిత్య, నయనన్, దక్షిత్ రెడ్డి వ్యవహరించారు. लक्ष्मी अद्धाग्रे सौर्यलक्ष्मी निखिलगुणास्वामिनः कृपाकटाक्षं फलप्रदं तथास्तु।
మనుబోలు చిర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో కొలువైన శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి దేవాలయంలో శనివారం స్వామివారికి క్షీరాభిషేకం ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా గంధల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ వ్యవహరించారు. శ్రీ సమర్థ సద్గురు భగవాన్ వెంకయ్య స్వామి కూర్చోండి అది కూర్చున్నాం పారి కూర్చున్నాం పారా గూడూరు పట్టణంలో శనివారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 14,250 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,14,000 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మోస బంగారం ధర 1,50,400 రూపాయలు పలికింది. ఇక వెండి గ్రాము ధర 248 రూపాయలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మత్స్యకారులకు తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుంది. గూడూరులోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. బిఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ గా కొనసాగించడం హేయమైన చర్య. గూడూరులోని వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ నాయకులు. పంచాయతీలకు ప్రత్యేక అధికారులు. మనుబోలు మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రత్యేక అధికారుల వివరాలు వెల్లడించిన ఇన్ఛార్జ్ ఎంపీడీఓ బుజీ పున్నీసా. వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం. గూడూరు వివేకానంద రోడ్లో కొలువై ఉన్న రామ మందిరంలో జరిగిన విశేష పూజలో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాగ్నిస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.